నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయమా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారా? లేదంటే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? లేదా జాతీయ అధ్యక్ష పగ్గాలు డైరెక్ట్ గా ఇచ్చేస్తారా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు లోకేష్. సుదీర్ఘ పాదయాత్రతో పాటు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ గట్టిగానే నిలబడ్డారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఇదే మంచి సమయమని మహానాడు వేదికగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని చంద్రబాబును సన్నిహిత నేతలు కోరారు. సో ఇందుకు సంబంధించిన తెర వెనుక స్కెచ్ సిద్ధమైన సమాచారం. నారా లోకేష్ కు ఇకపై నుంచి ఫుల్ పవర్స్ ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పండగ మహానాడుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది కార్యకర్తలు మహానాడుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు రాయలసీమకు చెందిన మంత్రులు ఏర్పాట్ల బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మరోవైపు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతటి విజయాన్ని ఎన్నడూ దక్కించుకోలేదు. అందుకే పార్టీ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహిస్తున్నారు. విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజును మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీఆర్ చనిపోయి దశాబ్దాలు దాటుతున్న ఆయన జయంతి నాడు ఈ ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వస్తుంది. ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేదు ఎక్సెప్ట్ కరోనా. అయితే ఇంతవరకు కడప జిల్లాలో మహానాడును నిర్వహించలేదు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అడ్డగా ఉంది ఈ జిల్లా. అటు తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 3 చోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. 7 స్థానాల్లో టీడీపీ సత్తా చాటింది. అందుకే అక్కడ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగానే మహానాడును అక్కడ నిర్వహించాలని భావిస్తుంది, అంటే కడప జిల్లాలో. మరోవైపు మహానాడుకు సమయం ఆసనం అవుతుండటంతో టీడీపీ హైకమాండ్ 19 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలే క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి. మహానాడులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు బక్కన నరసింహులు ఆహ్వాన కమిటీగా ఉంటారు. మరోవైపు నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణ ఆధ్వర్యంలో తీర్మానాలు, ఇంకా అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి ఏర్పాటు, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో భోజనాలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల మంది కార్యకర్తలు టీడీపీ మహానాడుకు తరలి వస్తారని అంచనా వేస్తోంది టీడీపీ అధిష్టానం. అయితే ఇంతకు ముందే కడప జిల్లా నేతలతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక స్థాయిలో ఏర్పాట్లపై ఈ కమిటీలు క్రియాశీలకంగా పనిచేశాయి. మహానాడు 3 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఈ 19 కమిటీలు కీలకంగా పనిచేస్తాయి. మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానాలు పంపారు. సో తెలుగుదేశం పార్టీ మహానాడులో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ ప్రమోషన్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయనకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పిస్తారని తెలుస్తోంది. అందుకే ఈసారి మహానాడు వేదికగా చాలా రకాల నిర్ణయాలు ఉంటాయని కూడా సమాచారం. ఇంకోవైపు మహానాడులో పసందైన వంటకాలు పార్టీ శ్రేణులకు పెట్టేందుకు ఏర్పాట్లు గట్టిగా జరుగుతున్నాయి. ఆహారం మెనూలో అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని ప్రాంతాల ఆహారానికి అంటే ఇటు సీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు కోస్తా జిల్లాలు కావచ్చు, అన్ని ప్రాంతాల ఆహార అలవాట్లకి మంచి సమప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.